నేడే కేబినెట్ భేటీ బీసీ కులగణన ఎస్సీ వర్గానికి ఆమోదం గవర్నర్ ప్రసంగానికి అప్రూవల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగును మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్లో బీసీ కులగణన ఎస్సీ వర్గం అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఎస్సీ వర్గాలపై కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గానికి ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లును అప్రూవల్గా ఇవ్వనుంది. అంతేకాకుండా బీసీ గణనకు మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వివరాలతో తుది గణనకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచే బిల్లులకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను అధికారికంగా ఖరారు చేస్తారు. ఏ రోజున ప్రారంభమయ్యేది బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను తదితర వాటిని సైతం డిసైడ్ చేస్తారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటుగా టూరిజం పాలసీకి ఆమోదం తెలుపుతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టులు క్రియేట్ చేసే ప్రక్రియతో పాటు మరికొన్ని అంశాలకు అప్రూవల్గా ఇవ్వనున్నటువంటి సమాచారం కూడా ఇస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఏదైతే బీసీ కులగణన ఉన్నదో ఎస్సీ కులగణన ఎస్సీ వర్గీకరణ ఉందో ఇవి జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఇది వెంటనే జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈరోజు క్యాబినెట్ సంబంధించినటువంటి మీటింగ్లో అన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉందని మనం చూస్తున్నాం. సమయపాలన పాటించాల్సిందే, డ్యూటీలకు